హలో, నేను డాక్టర్ శ్రీనివాస్, స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్. జ్వరం వచ్చినప్పుడు మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఏం తాగాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. జ్వరం అనేది మనకి లోపలికి రోగకారక క్రిములు లోపల ప్రవేశించినప్పుడు దానికి ప్రతిచర్యగా టెంపరేచర్ రైజ్ అవుతుంది. దీని గురించి మా పాత వీడియో ఒకటి ఉంది, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఒకసారి చూడండి. జ్వరం అనేది మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో మన ఇమ్యూన్ సిస్టమ్ మన రోగకారక క్రిములకి మధ్య మహాయుద్ధం జరుగుతుందన్నమాట. ఇలాంటప్పుడు మనం నిస్త్రాణగా ఇలా పడి ఉంటాం అన్నమాట, నీరసంగా. అన్ని శరీర అవయవాలు, లోపల ఉన్న అవయవాలు కూడా అలా పడి ఉంటాయి, అంటే కదలికలు తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మనం శరీరానికి మనం కొంచెం దానికి చేయూతనిచ్చి, అంటే నీరు, లవణాలు, మంచి ఆహారం, శక్తి ఇచ్చామనుకోండి, మంచి సమర్థవంతంగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. లంకణం పరమౌషధం మన పాతకాలం నుంచి ఎప్పటి నుంచో వచ్చింది. సో ఇదివరకు కాలంలో అయితే మొత్తం జ్వరం కానీ ఏదైనా నలత వచ్చిందంటే పూర్తిగా మార్చేసేవారు, ఏమీ ఇవ్వకుండా అలానే పడుకోబెట్టి ఉండేవారు. ఓన్లీ ద్రవ పదార్థాలు ఇచ్చేవారు. మనం తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్న టైంలో ఎక్కువగా ఆహారం ఇచ్చామనుకోండి, దాన్ని జీర్ణం చేయడానికి మన శరీరం అవస్థపడాలి. సో ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఎలా అయితే పడి ఉన్నామో మన లోపల ఉన్న శరీర భాగాలన్నీ అలాగే వీక్గా కదలికలు లేకుండా ఉంటాయి అన్నమాట. ఈ పొట్ట, ప్రేగులు అన్నీ కూడా కదలికలు లేకపోవడం వల్ల మనకి తినబుద్ధి అవ్వకపోవడం, ఆకలి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మరి ఒకటే ఆహారం తీసుకోరు. వెస్ట్రన్ కంట్రీస్ ఉందనుకోండి, బ్రెడ్, జాము, లేకపోతే మాంసం, నాన్ వెజ్ లాంటివి తీసుకుంటారు. మన ఇండియాలో అనుకోండి రైస్ లాంటివి తీసుకుంటూ ఉంటాం, పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఇలా వేరే వేరే భాగాల్లో వేరే వేరేవి తీసుకుంటూ ఉంటారు కదా. అందరికీ జ్వరాలు వస్తాయంటే అందరూ బాగానే ఉన్నారు కదా. సో మనం ఓవరాల్గా మనం చేయాల్సింది ఏంటంటే నీళ్ళు, అంటే మనకి 70% నీరే కాబట్టి ముందు ముఖ్యమైనది నీరు. ఆ నీరు బాగా అందించాలి, డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలన్నమాట. డీహైడ్రేషన్ అంటే ఒంట్లో నీరు శాతం తగ్గడాన్ని డీహైడ్రేషన్ అంటారు. దీనికి మనకి లక్షణాలు ఏం కనిపిస్తాయంటే నాలుక తడారిపోతూ ఉంటుంది, పొడిబారిపోయి ఉంటుంది అన్నమాట. చర్మం పొడిబారిపోయి ఉంటుంది, లేస్తే కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, నీరసంగా ఉంటుంది, యూరిన్ డార్క్ కలర్లో వస్తుంది, తక్కువ అవుతుంది. ఇవి నీరు ఒంట్లో లేదు అని తెలియజేస్తాయి అన్నమాట. జ్వరం ఉన్నప్పుడు 30 to 40% మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. ఈ మెటబాలిక్ రేట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే జైవక్రియలు పెరుగుతాయి అన్నమాట, ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. సో దీంట్లో నీరు ఎక్కువ ఆవిరైపోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని మనం ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నీళ్ళు, మజ్జిగ, బార్లీ, పాలు, కొబ్బరి నీళ్ళు, ఇవి ద్రవ పదార్థాలు, ఇవి మనకి అందుబాటులో ఉండేవి. ఇంకా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు చికెన్ బ్రాత్, చికెన్ సూపు, మష్రూమ్ సూప్, అంటే ఈజీగా జీర్ణం అవ్వాలన్నమాట. ఇదే తినాలని ఇదే తాగాలని ఏం లేదు. దానికి జీర్ణక్రియకి మనల్ని ఇబ్బంది పెట్టకుండా కొంచెం ఈజీగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సో ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు, పళ్ళ రసాలు. కానీ కొంతమందికి ఖాళీ కడితే తీసుకుంటే ఈ ఆస్కార్బిక్ యాసిడ్ లాంటివి ఉండడం వల్ల కొంచెం బ్లోటింగ్ వచ్చి ఉబ్బరం, వికారం, కొంచెం వాంతయ్యే గుణం ఉంటుంది కదా. ఆ పొట్ట, పేగుల మూమెంట్ సరిగ్గా లేదు కదా. సో దీంతో వాంతి అయ్యేలా ఉంటుంది. ఇలాంటప్పుడు ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి కొంచెం వామిటింగ్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఖాళీ కడుపుతో తీసుకోకుండా ఆహారం ఏదైనా తీసుకుంటే కొంచెం పర్వాలేదు. అలాగే కొబ్బరి నీళ్ళు కొంతమందికి పట్టినట్టు ఉంటుంది, కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. మీకు పడట్లేదు మానేయడమే. కొంతమందికి మజ్జిగ పడదు, మజ్జిగ పడకపోతే మజ్జిగ మానేయడమే. మజ్జిగ పడేవాళ్ళు కొంచెం కమ్మగా ఉండేలా, పుల్లగా లేకుండా ఉండేలా చూసుకుని దాంట్లో కొంచెం అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొంచెం ఉప్పు వేసి మిక్సీలో బాగా తిప్పి దాన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా మంచి డ్రింక్లా ఉంటుంది. అది తాగితే కూడా బాగుంటుంది. అలాగే కొంచెం ఏమన్నా మిరియాలు, అల్లం, ఇలాంటి రకరకాలుగా మన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మెడిసినల్గా, పసుపు, పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగడం, ఇది కూడా బాగానే ఉంటుంది. లేకపోతే హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్, అలాంటి మీ ఇష్టం, మీకు నచ్చింది ఏదైనా కలుపుకొని పాలు 4 సార్లు, మజ్జిగ 4 సార్లు, నీళ్ళు 4 సార్లు, కొబ్బరి నీళ్ళు 4 సార్లు, ఇలాగా ఓవరాల్గా మనకు దాహం తీరా తాగాలన్నమాట. ఇంత తాగాలని రూల్ కాదు, మనకి దాహం తీరాలి, అప్పుడు అవి సరిపోయినట్టు. లేదు 30 ml to 40 ml per kg బాడీ వెయిట్
చొప్పున తీసుకోవాలి. కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ, కిడ్నీకి సంబంధించినవి కానీ, గుండెకి సంబంధించినవి కానీ, లివర్ సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే మాత్రం అవి నీరు నిండిపోయి మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ డాక్టర్ గారిని సంప్రదించి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఆ వ్యాధికి తగ్గట్టుగా మీకు క్వాంటిటీ చెప్తారు. దానికి తగ్గట్టుగా మీరు ఆ నీళ్ళు తీసుకోవడం మంచిది. అలాగే ఆహారం, పెరుగన్నం, మజ్జిగన్నం, రసం, లేకపోతే జావలాగా, పారేజ్ లాగా, నూకల జావ, వేపుడు జావ, లేదా దాన్నే ఇడ్లీ, బ్రెడ్, రస్కులు ఇలా తీసుకోవచ్చు. బ్రెడ్ స్లైస్ జామ్ పెట్టుకుని తినచ్చు, రస్కులు పాలల్లో ముంచుకోవచ్చు, బ్రెడ్ పాలల్లో ముంచుకొని తినచ్చు. మీకు నచ్చింది, మీకు ఇబ్బంది లేకుండా, మీకు బాగానే అనిపించింది చూసుకొని తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ స్పైక్స్ లేకుండా ఉండేలా, ఆహారంలో పంచదార ఇలాంటివి లేకుండా ఉండాలి చూసుకోండి. ఇంకా ఫ్యాషన్ ఏంటంటే ఓఆర్ఎస్లు, ప్యాకెట్లు ఇలాంటివి తీసుకుంటున్నారు కదా, అవి పెద్ద అవసరం లేదు. మానేయవలసినవి ఏంటంటే మన పొట్టకి ఇబ్బంది కలిగేవి, అవి తాగితే మనకి ఇబ్బంది అనిపిస్తుంది, అవి మానేయడమే. ఓఆర్ఎస్లు, ఎలక్ట్రాల్లు, పంచదార నీళ్ళు, కూల్ డ్రింక్స్, జ్యూసులు ఇలాంటివి ఇబ్బందిగా ఉన్నవన్నీ మానేసుకోవడం మంచిది. మధ్యాహ్నం అన్నం తిని సాయంత్రం టిఫిన్ చేయాలా అంటున్నారు. సాయంత్రం మధ్యాహ్నం ఇలా తేడా ఏమి ఉండదు. లోపల మన శరీరంలో వాటికి అసలు తెలియదు ఇది మధ్యాహ్నమా సాయంత్రం వేసేసారా, లోపల పొద్దున్న వేసేసారా అని. ఇంకా అన్నం తినొచ్చా అంటే అన్నం అయినా ఇడ్లీ అయినా ఒకటే. ఇడ్లీ తింటాం, అన్నం మానేసి ఇడ్లీ తింటాం. ఇడ్లీ అంటే ఏంటంటే ఉప్పుడు బియ్యాన్ని పిండి చేసి దానికి మినపప్పు కొంచెం కలిపి దాన్ని ఉడకబెట్టుకుంటే ఇడ్లీ అంటారు. అలా ఏమి కలపకుండా జస్ట్ మామూలుగా అన్నంలాగా ఉంచి చేసుకుంటే దాన్ని రైస్ అంటారు. దాన్ని పెనం మీద వేసి కాల్స్తే అట్టు అంటారు. అలాగనమాట, అన్నీ ఒకటే, రూపం మారుతుంది. ఇలాగా ఏదైనా సరే తీసుకోవచ్చు, కానీ ఈజీగా జీర్ణం ఎలాంటి ఆహారం తీసుకుని తొందరగా రికవర్ అవుతాయని మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.